ఈరోజు నాగిరెడ్డిపేట ఎంఆర్ఓ కార్యాలయంలో 50,000 లంచం తీసుకుంటుండగా ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారు అతని అసిస్టెంట్ అజయ్ ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది. ఈ 50,000 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు అతని అసిస్టెంట్కి ఇవ్వాలని చెప్పడంతో ఆ అసిస్టెంట్ తీసుకున్నాడు. ఆ అసిస్టెంట్ ద్వారా 50,000 రికవరీ చేయడం జరిగింది. గతంలో ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి భూమి ట్రాన్స్ఫర్ చేయాలని పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. ఆ ట్రాన్స్ఫర్ భూమి చేయడంలో భాగంగా ఈ లంచం డిమాండ్ చేశాడు. లంచం డిమాండ్ చేసిన తర్వాత మా దగ్గరకు అప్రోచ్ కావడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ ట్రాప్ ప్లాన్ చేసి ఈరోజు 50,000 ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తూ నాంపల్లి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ కార్యాలయం తమ పనుల నిమిత్తం వెళ్తారో వారు అక్కడ అధికారుల నుంచి వేధింపులు కాకుండా ఎలాంటి లంచాలు ఇవ్వకుండా ఏసీబీ అధికారులకు తెలియజేస్తే వారు న్యాయ ప్రకారంగా వాళ్ళపైన ఎవరైతే ఆఫీసర్స్ ఇబ్బంది పెడుతున్నారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 1064 కూడా కాల్ చేసి ఈ విషయాలు తెలియజేయచ్చు. కాబట్టి 1064ని యూజ్ చేస్తున్నాం కోరుతున్నాం. సార్ ఇది ఫిర్యాదుదారు రైతు పేరు సార్? ఓకే. భూమి ఎంత సార్? ఎన్ని ఎకరాలు ఏమైనా ఉందా? 1.5 ఎకర్. తహసీల్దార్ సార్ డిమాండ్ చేసింది ఇవి అని డిమాండ్ చేసింది ఎంఆర్ఓ. ఓకే సార్. వీరిద్దరు సార్ ఇంకెవరన్నా స్టాఫ్ ఇద్దరు వాళ్ళ ఇంటి ఎంఆర్ఓ గారి ఇల్లు కుకట్పల్లిలో ఉంది. అక్కడ కూడా శోధన జరుగుతుంది. ఓకే సార్. వెళ్ళండి బయట ఇవాళ తీస్తారు ఇస్తలే కదా లాస్ట్ నీకు ఫోటో బయటకు వెళ్ళాలి. మీరు అంతా సివిల్ అంతా బయటకు వెళ్ళండి. అయితే పెట్టనియద్దంటే వాళ్ళు ఏమన్నారు ఆడొచ్చింది